ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. ఓం నమో భగవతే రుద్రాయ నమః. నమస్తే. ఇక్కడ జ్యోతిష్యం గురించి చాలా విషయాలు చెప్పాలి. ఒకటి ఏంటంటే దీంట్లో నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఎలాగంటే పెద్ద పెద్ద పూజలు, హోమాలు, జెమ్ స్టోన్స్, న్యూమరాలజీ, మీ పేర్లు చేంజెస్ చేసుకోండి అని చెబుతారు. కొంతమంది వచ్చేసి మీ న్యూమరాలజికల్గా ఈ మొబైల్ నెంబర్ తీసుకొని చెప్తారు. ఇవన్నీ అబద్ధాలు. నిజమైన జ్యోతిష్యంలో నా ఒక ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే ఇది నిజమైన జ్యోతిషం ఉందా లేదా అని ఒక డౌట్ నాకు ఎప్పుడూ ఉండేది. సో దానికి సంబంధించినట్టు నేను చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఇంట్లో చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. జ్యోతిషం అనేది అంత ఈజీ అనేది ఒక సబ్జెక్ట్ కాదు. ఇంట్లో ఏంటంటే కేవలం కాస్ట్లీ పూజలు చెప్పి డబ్బు సంపాదించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు, కానీ నిజంగా మన లైఫ్లో జరిగిన విషయాలు చెప్పేవాళ్ళు ఇంకేరు. సో అలా చెప్పాలంటే అది కష్టమైన విషయం ఏమీ కాదు. ఇప్పుడు బృహత్ జాతకం తీసుకోండి, బృహత్ పరాశర వరశాస్త్రం తీసుకోవచ్చు, సారావళి తీసుకోవచ్చు, మనసార అంటే ఇది వాస్తుకు సంబంధించినట్టు. ఇలాంటి కొన్ని గ్రంథాలు మీరు చూసినప్పుడు దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు ఇలా ప్రెడిక్షన్స్ ఇవ్వాలి ఏమి. సో అలా ప్రెడిక్షన్స్ ఇస్తే ఖచ్చితంగా లైఫ్లో జరిగే విషయాలు మనం చెప్పచ్చు, జరిగిన విషయాలు కూడా చెప్పచ్చు. సో నా రీసెర్చ్ అక్కడే ఉంది. నేను ఎక్కువ వేదిక ఆస్ట్రాలజీ, జెమిని, నాడీ జ్యోతిషము, నాడీ పామిస్ట్రీ, అలాగే వాస్తు, దాంట్లో కూడా వేదిక వాస్తుని ఒకటి, తంత్ర వాస్తుని ఒకటి అవుతుంది. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏం చూసి వచ్చేది అరచేతిలో ఉన్న రేఖలు. అంటే ఇది వెస్టర్న్ పామిస్ట్రీ లాగా ఇక్కడ రేఖలు, హెడ్ లైన్, హార్ట్ లైన్ చెప్పడం కాదు. నిజమైన జ్యోతిషంలో మ్యాచ్ చేయాలి. జాతకము, ప్రశ్నశాస్త్రము, జన్మకున్నవి ప్రెడిక్షన్స్ ఇవ్వచ్చు ఖచ్చితంగా. సో ఇలా నా రీసెర్చ్ పెరిగి నేను ఇప్పుడు ఏంటంటే దాని గురించి ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకి ఒక నిజమైన జ్యోతిషం గురించి అవగాహన రావాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక నమ్మకం పోగొట్టుకుంటున్నారు చాలామంది. సో ఇక్కడ నా రీసెర్చ్ పెరిగింది. ఇక్కడ దీని గురించి నేను కన్సల్టేషన్ ఇస్తున్నాను. ఒక జాతకం చెప్పడానికి టైం పడుతుంది, కానీ గైడెన్స్ దొరుకుతుంది. సో ఇన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నాను. ఈ ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి సెప్టెంబర్ నెలలో జరిగిపోయే విషయాల గురించి మనం మాట్లాడతాం. ధనుసు రాశికి సంబంధించిన అధిపతి ఎవరు? గురుగ్రహం. అదే గురుగ్రహం మిథున రాశిలో 7వ భావంలో ఉన్నది. చాలా చాలా శ్రేయస్కరము. ఇది పెళ్లికి సంబంధించినట్టు, పెళ్లి చూపులకు సంబంధించినట్టు వెళుతున్న వాళ్ళకి చాలా మంచి వార్తలు వినే అవకాశాలు ఉంటాయి. పెళ్లి ఫిక్స్ అయ్యేట అవకాశం, ఎంగేజ్మెంట్ జరిగేట అవకాశాలు, కొంతమందికి పెళ్లి చాలా డిలే అయి ఉంటుంది. అలాంటి వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి పెళ్లి జరిగే అవకాశం చాలా చాలా హయ్యెస్ట్ పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే గురుగ్రహం వచ్చేసి ఒక శుభగ్రహం, పెళ్లికి కారకుడైన ఒక గ్రహం వచ్చేసి, కాబట్టి వాళ్ళకి పెళ్లి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. రెండోది వచ్చేసి ధనుసు రాశి వాళ్ళు దూర ప్రయాణం చేయరు, కానీ షార్ట్ జర్నీలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మూడోది వచ్చేసి రాహు 3వ ఇంట్లో ఉండడము. ఖచ్చితంగా సిబ్లింగ్స్తో, వాళ్ళ అన్నతమ్ములతో గొడవలు ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే రాహు అనే ప్లానెట్ వచ్చేసి, ఒక గ్రహం వచ్చేసి గొడవలకి ఒక నెగటివ్ ప్లానెట్ కదండి, కాబట్టే గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. అలాగే 9వ భావంలో ఉన్న గ్రహాలు అఫ్లికేట్ అవ్వడం. ఇప్పుడు సూర్యగ్రహం వచ్చేసి తండ్రికి కారకులు అనమాట. ఈ గ్రహము రాహుకేతు యాక్సిస్లో పడిపోతుంది కదా, అలాంటప్పుడు వాళ్ళకి తండ్రితో గొడవలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఫాదర్తో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. యూజువల్గానే మనలో ఒక విషయం చెబుతారు, పితృదోషం వేసి. గ్రంథాలు ఏమీ లేదు. పితృదోషం ఏంటంటే శని మళ్ళీ ఒక సూర్యుడు మ్యూచువల్ ఆస్పెక్ట్లో, కంజంక్షన్లో, యుతిలో ఉండడం. ఈ గ్రహాలు ఎలా అంటే సింపుల్ లాజిక్. ఇప్పుడు ఒక అరచేయి తీసుకోండి, ఫస్ట్ ఫింగర్ వచ్చేసి గురువు సంబంధించి పొడుగ్గా ఉందనుకోండి, ఓవర్ డామినెన్స్ ఉంటుంది వాళ్ళు. అందరూ తన మాట వినాలనుకుంటుంటారు, అందరూ చెప్పింది వినాలి, నేనే అందరినీ డామినేట్ చేయాలి, నేనే నాయకుడిగా ఉండాలనుకుంటుంటాను. ఈ ఒక్క ఫింగర్ ఈ ఫింగర్ కన్నా, రింగ్ ఫింగర్ కన్నా పొడుగ్గా ఉండడం అయితే, యూజువల్గా ఎక్కువగా పొడుగ్గా ఉండడం అయితే, అన్యూజువల్గా పొడుగ్గా ఉండడం అయితే వాళ్ళు ఇది ఉంటుంది. ఈ నేచర్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎవరైనా ప్రేమిస్తూ ఉంటే ఆ రిలేషన్షిప్కి వెళ్ళేవాళ్ళు, పెళ్లి చేసుకునేవాడు ఈ క్యారెక్టర్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి, వాళ్ళ పార్ట్నర్లో ఇలాంటి పర్సనాలిటీ ఉందని. సో ఇప్పుడు తండ్రితో గొడవలు వచ్చాయని చెప్పాను, ఇది ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ నెల పూర్తిగా
ఇది చాలా ఇంపార్టెంట్. చతుర్థ భావం శని ఉండడం తల్లికి కొన్ని ఆరోగ్యంలో సమస్యలు రావచ్చు. అలాగే ఏదైనా మీరు ప్రాపర్టీ కొనే అవకాశం ఉంటే దానికి ఆలోచిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక ల్యాండో ఇల్లు ఇలాంటి గృహయోగానికి సంబంధించి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి ఈ నెల చాలా చాలా అదృష్టకరంగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా కొనడానికి సంబంధించిన అవకాశం రావచ్చు, లోన్ దొరకచ్చు, ఈజీగా జరిగే అవకాశం. కానీ అంత ఈజీ కాదు. శని గ్రహం వక్రీ కాబట్టి, వక్రీ అయిన ప్లానెట్ రివర్స్ తిరుగుతూ ఉంటుంది. అదొక మలెఫిక్ లాగా బిహేవ్ చేస్తుంది. మలెఫిక్ అంటే అశుభ గ్రహం బాగా చాలా, అంటే తన వ్యక్తిత్వాన్ని వదిలేసి రివర్స్గా బిహేవ్ చేస్తాడు ఆ ప్లానెట్. దాన్ని చాలా ఒక స్పెషల్ కేర్ ఇచ్చి అర్థం చేసుకోవాలి ఆ ప్లానెట్ని. సో దాని గురించి ఒకసారి మనం మాట్లాడదాం. ఇలాంటి ఉన్నప్పుడు తల్లితో గొడవలు, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, అగ్రిమెంటే క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎవరికి? ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ప్రాపర్టీ విషయంలో మీరు ఉంటే, దాని గురించి ఎక్కువ హడావిడిలో ఉంటే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. అలాగే అష్టమంలో శుక్రుడు ఉండడం వల్ల ప్రేమికులకి, ప్రేమిస్తూ ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. బ్రేకప్ ఛాన్సెస్ ఉంటాయి. ప్రేమిస్తాం ఎందుకంటే శుక్రుడు ప్రేమానికి కారకం. నమస్తే. చాలామంది ఏమనుకుంటున్నారంటే 5 నిమిషాలు 2 నిమిషాలు ప్రిడిక్షన్స్ ఇవ్వచ్చు అనుకుంటారు. అలా ఇంటింటికి ఒక జ్యోతిషుడు ఉంటాడు. ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే అందరూ వీడియోస్ చేస్తున్నారు. జ్యోతిష్యుడు నీ పాస్ట్ లైఫ్లో జరిగిన కొన్ని విషయాన్ని చెప్పాలి. ఒకటి, వాడు పాస్ట్ లైఫ్లో జరిగిన విషయాలు చెప్పాలి అంటే అవి ఈవెంట్స్ చెప్పాలంటే మీ జాతకంని మీరు ఇచ్చిన టైం మీద లేదా చూసుకోవాలి. మీరు ఇచ్చిన బర్త్ టైం సరిగ్గా ఉందా లేదా చూడాలి. ఆ బర్త్ టైం చూసి కరెక్ట్గా ఉంటే మీ పాస్ట్ ఈవెంట్స్ చెబుతాడు. పాస్ట్ ఈవెంట్ చెప్పిన మనిషి మీ ఫ్యూచర్ ఈవెంట్ కూడా చెబుతాడు. కానీ ఎంతోమంది పెద్ద పెద్ద పూజలు, హోమాలు, రుద్రాక్షలు, కాస్ట్లీ పూజలు చెబుతుంటారు. ఇవన్నీ జ్యోతిష్యంలో లేవు. జ్యోతిష్యంలో ఉన్నది ఏంటంటే దానాలు మరియు మంత్రజపలు మాత్రమే. ఈ రెమెడీ నిజమైన జ్యోతిష్పిస్తాడు. న్యూమరాలజీ రెమెడీస్ ఒక పేపర్లో మీ కష్టం రాసి కాల్ చేయని చెప్పేట మ్యాజికల్ రెమెడీ ఏ జ్యోతిషుడు ఇవ్వడు. నిజమైన జ్యోతిషుడు మీ డెస్టినీని ఒప్పుకోవడానికి మీకు హెల్ప్ చేస్తాడు. మీ యొక్క జాతకంని డీటెయిల్గా చూస్తాడు. అంటే నవాంశ, ఇప్పుడు పెళ్లి గురించి అడగడం ఏంటంటే లగ్న చాటు, నవాంశ చాటు, సప్తాంశ చాటు, ట్రాన్సిట్, అష్టక వర్గము, ప్రశ్న చాటు, తర్వాత అరచే అన్నీ కంబైన్ చేసి ప్రెడిక్షన్స్ ఇవ్వాలి. టైం పడుతుంది. ఆ రెస్పెక్ట్ మీరు కూడా ఇవ్వాలి. అస్ట్రాలజీ అంత టైం ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి ఖచ్చితంగా. అప్పుడు ప్రెడిక్షన్ నిజమవుతాయి. సో ఇది నా ఉద్దేశం అనమాట. దీని మీద నా రీసెర్చ్ నడుస్తుంది. ఇలాంటి హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఎంతోమంది. సో మీ జాతకం అలా చూపించుకోవాలంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే.